ఎలియాస్ రాజన్నకు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయాన్ని మృతుడు చందు రాజేష్ వాళ్ళ భార్యతో వెళ్ళి అక్కడ పట్టించడం జరిగింది. ఇది సంవత్సరంన్నర క్రితము ఈ సంఘటన జరిగింది నాగోల్ పరిధిలో. ఇదంతా కూడా మనసులో పెట్టుకొని తర్వాత ఒక అనుమానం కూడా ఇతను డెవలప్ చేసుకున్నాడు. మృతుడు చందు మరియు రాజన్న భార్య మధ్యలో కూడా ఏదో ఉందని చెప్పి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అది నిజమని భావిస్తూ వచ్చాడు. చివరగా ఈ చందు గతంలో 2022లో ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్ ఈ మృతుడు కూడా. ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 676/2022లో ఒక మ్యాన్ మిస్సింగ్ సబ్సిక్వెంట్లీ కన్వర్టెడ్ టు మర్డర్ కేసు. ఇందులో A2గా అక్యూజ్డ్ గా ఉన్నాడు. అయితే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలో కొంత డిఫరెన్సెస్ డెవలప్ అవడము, తనకు ఒక లాంటి ఈ పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనకుండా తన సపోర్టర్స్ లో ఒక చెడ్డ పేరు తీసుకురావడంతో పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎలియాస్ రాజేష్ అనే వ్యక్తి. ఎలాగైనా ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి చాలా మందితో డిస్కస్ కూడా చేశాడు. ఈ క్రమంలో రాయుడు అండ్ సుధాకర్, మున్నా వీళ్ళందరూ కూడా ఈ ఎల్బీ నగర్ లో జరిగిన మర్డర్ కేసులో అక్యూజ్డ్. వీళ్ళందరి మధ్యలో ఈ విషయాన్ని ప్రస్తావించగా ఈ విషయాన్ని పార్టీ పెద్దలైన కొంతమంది లీడర్స్ వద్దకు వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఈ వీళ్ళిద్దరిని బోత్ ద పార్టీస్ ని పిలిపించి పార్టీ లీడర్స్ వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చడానికి ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి విషయం సద్దుమణిగిన మనసులో పెంచుకున్న ఈ పగ అనేది అలా రగులుతూ ఉంది ఈ వ్యక్తికి. అయితే అతను చూసి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని చెప్పి గతంలో కూడా ప్రయత్నం చేశాడు. తనకు తెలిసిన కొంతమంది కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తులను వాళ్ళని సంప్రదించి ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి రాజన్న గతంలో కొంత డబ్బు కూడా చెల్లించడం జరిగింది. కానీ ఇది ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. అయితే ఈసారి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని గత 1.5 మంత్ నుంచి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ తనకు ఉన్న పరిచయాల మేరకు ఏడుకొండలు మరియు శ్రీను వీళ్ళందరితో కలిసి ఇలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి వాళ్ళను ప్లాన్ ఎక్స్ప్రెస్ చేశారు. తర్వాత వాళ్ళకున్న కొద్దిగా పరిచయాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొంతమంది నేరస్తులు వీళ్ళకు పరిచయం అయ్యాయి. ఇందులో మనకు వీళ్ళందరూ కలిసి ఈ 13వ తేదీ 14వ తేదీ నాడు ఈ మధ్యలో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉప్పల్ బాగాయత్లో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది, అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ షెల్టర్ తీసుకున్నారు. అదే రోజు మన లోకల్లీ చైతన్యపురిలో ఉన్న ఒక లోకల్ కార్ రెంటర్స్ లో ఒక స్విఫ్ట్ కార్ ని హైర్ చేసుకొని దానికి పేమెంట్ చేసి ఏడుకొండలు దాన్ని సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఆ కార్ లో ఇక్కడికి వచ్చారు. ఇది మార్నింగ్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి అంతకు ముందు చేసిన రెక్కిని తీసుకొని మనసులో పెట్టుకొని ఈ టైంకు 7 గంటల ప్రాంతంలో సుమారు ఎవ్రీడే మార్నింగ్ ఇతను వాకింగ్ వస్తాడు అని చెప్పి అక్కడ అటాక్ చేయాలని చెప్పి ప్లాన్ చేసి వాళ్ళను సుమారు పొద్దున్న 5 గంటలకే మర్డర్ చేసిన రోజే 5 గంటలకు బయటికి తీసుకొచ్చి అతను ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేయడం జరిగింది. ఇది చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉంది. అయితే ఆ టైంలో ఈ మృతుడు చందు కాకుండా వాళ్ళ భార్య మరియు కూతురు బయటికి వచ్చి వాళ్ళు వాకింగ్ అనేది బయలుదేరారు. అక్కడ లేరనుకొని కొంచెం అక్కడ కమోషన్ వచ్చి వాళ్ళు అక్కడ నుంచి కదిలి ఇతను లేడు కాబోలు అని చెప్పి పక్కకు జరగడం జరిగింది. కానీ వెంటనే కాసేపట్లో ఈ మృతుడు చందు బయటికి వచ్చి తన వెహికల్ తీసుకొని వచ్చి 2 వీలర్ పైన భార్యను కూతుర్ని వెంట పెట్టుకొని శాలివాహన నగర్ పార్క్ మలక్పేట్ పిఎస్ లిమిట్స్ కు వచ్చారు. సో ఆ లోపల రౌండ్స్ వేసిన తర్వాత ఇతను ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత ఈ దొంతి రాజేష్, కుంభ ఏడుకొండలు, శ్రీను, అర్జున్ జ్ఞానప్రకాష్, రాంబాబు మరియు కందుకూరి ప్రకాష్ ఈ 6గురు ఈ యొక్క కార్ లో వచ్చేసి అతని కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే వీరితో పాటు కారం ప్యాకెట్ ని తీసుకొచ్చి అతన్ని న్యూట్రలైజ్ చేసి తర్వాత ఒకవేళ వెపన్ ఏమైనా ఫైరింగ్ జరపకపోతే ఏదైనా లాస్ట్ మినిట్ అవసరం వస్తే వాళ్ళని చంపాలన్న ఉద్దేశంతో ఈ కొబ్బరికాయలను కొట్టే కత్తిని కూడా సమకూర్చుకున్నారు. అది ఇంకా ప్రస్తుతం రికవరీ కాలేదు. అయితే వెంటనే ఇతను బయటకు రావడం చూసి ఇతని పైన ఫైరింగ్ చేశారు. మెయిన్లీ ఫైరింగ్ చేసింది అర్జున్ జ్ఞానప్రకాష్ అనే వ్యక్తి మరియు శ్రీను ఈ యొక్క చనిపోయిన వ్యక్తి పైన ఫైర్ చేశారు. ఇందులో 2 వెపన్స్ వాడారు. ఒకటి పిస్టల్, అందులో దాదాపు 5 రౌండ్స్ ఉన్నాయి. మరొకటి రివాల్వర్, అందులో 6 రౌండ్స్ ఉన్నాయి. ఈ
బండిని నడిపింది ఏడుకొండలు అనే వ్యక్తి. దీనికి పేమెంట్ చేసి మరి అతను తీసుకొచ్చాడు ఈ వెహికల్ ని. మనకు కొన్ని ఈ రెంటల్ కార్ లో డ్రైవర్ లేకుండా వాళ్ళు కార్ మనకు రెంట్కి ఇచ్చేస్తారు మనం పేమెంట్ చేస్తే. అలాంటి సమకూర్చే సంస్థ నుంచి ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఇతను బయటకు వచ్చి ఈ వెస్ట్ గేట్ నుంచి ఈ మృతుడు బయటికి రాగానే అతని క్లోజ్ రేంజ్ లో మరి దగ్గరగా అతని పైన కాల్పులు జరిపారు. ఫస్ట్ కారం జల్లి అతను న్యూట్రలైజ్ అయ్యి తేరుకునే లోపల కాల్పులు జరిపారు. అయితే ఇదంతా తర్వాత నిర్ధారించుకోవడానికి కూడా మరియు దొంతి రాజేష్ ఎలియాస్ రాజన్న మరొకసారి తను కూడా ఆ వెపన్ తీసుకొని కాల్పులు జరపడం జరిగింది. మృతుడు అక్కడే స్పాట్ లో చనిపోయాడు. ఇక్కడ నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిన తర్వాత వాళ్ళందరినీ పక్కన మెయిన్ రోడ్ పైన డ్రాప్ చేసి ఈ స్విఫ్ట్ వెహికల్ ని ఆ యొక్క సంస్థకు మళ్ళీ అప్పచెప్పి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాడు. తర్వాత వాళ్ళందరూ ఈ ఉప్పల్ బగాయత్ లో కలిసిన తర్వాత ఇక్కడ నుంచి కోదాడ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. అయితే ఇంత మొదలు మీకు చూపించిన బంగారం విషయం సంబంధించి అర్జున్ జ్ఞానప్రకాష్ అనే వ్యక్తి అతనితో పాటు మరిద్దరు రాంబాబు అండ్ నాగేశ్వరరావు అనే ఇద్దరితో కలిసి విశాఖపట్నం నగరంలో ఒక దొంగతనం చేసిన తర్వాత 13వ తేదీ నాడు హైదరాబాద్ కి రావడం జరిగింది. వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత పంచుకున్న నగల్లో ఇది కొంత భాగం. అయితే ఈ కార్ను తరిచి చూడగా అక్కడ కార్ను వదిలేసిన తర్వాత మా దర్యాప్తులో ఈ కార్ని వెరిఫై చేస్తే ఆ కారు పైన ఒక ఫింగర్ ప్రింట్ మాకు బయటపడింది. ఈ ఫింగర్ ప్రింట్ అర్జున్ జ్ఞానప్రకాష్. ఇతను నేటివ్ ఆఫ్ చెన్నై, కానీ వీళ్ళు సెటిల్ అయిందంతా నెల్లూరులో. ఇతను అక్కడ కొన్ని క్రైమ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దానిపైన డెవలప్ అయిన ఫింగర్ ప్రింట్ మా ఫింగర్ ప్రింట్ టీమ్ హైదరాబాద్ సిటీ నుంచి వచ్చి వాళ్ళు ఆ కార్ పైన ఉన్న క్లూస్ అని వెరిఫై చేసి రైట్ వన్స్ అగైన్ మా టీమ్స్ బోత్ లా అండ్ ఆర్డర్ టీమ్స్ అండ్ ఎస్పెషల్లీ టాస్క్ ఫోర్స్ టీమ్స్, సౌత్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ అండ్ సౌత్ ఈస్ట్ ఇన్స్పెక్టర్ సైదాబాబు, వారి అధికారి శ్రీ అందర్ శ్రీనివాసరావు గారు, అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్, వీళ్ళ ఆధ్వర్యంలో చాలా కష్టపడ్డారు. ఇది నేరస్తులు చాలా ప్రికాషన్ తీసుకున్నారు. అందరికీ చాలా ఫెమిలియారిటీ అయిపోయింది ఎట్లా నేరం చేయాలి, ఎట్లా తప్పించుకోవాలని చెప్పి. కానీ వీటన్నిటిని దాటుకుంటూ దొరికిన ప్రతి చిన్న క్లూని విశ్లేషిస్తూ సీసీ కెమెరాను అబ్జర్వ్ చేస్తూ మర్డర్ జరిగిన నాటి నుంచి వీళ్ళు అప్రిహెన్షన్ వరకు వీళ్ళ యొక్క రోల్ అనేది కంటిన్యూస్ గా ఉంది టాస్క్ ఫోర్స్. సో వీళ్ళని స్పెషల్లీ అభినందిస్తున్నాను. దీంతో పాటు సపోర్ట్ గా కేసు బిల్డప్ చేయడంలో కీలక పాత్ర పోషించి ఒక సంఘటన జరిగినప్పుడు, అది కూడా ఒక రాజకీయ నాయకుడిని పైన హత్య జరిగినప్పుడు దానికి సంబంధించిన కొన్ని అనుమానాలు అనేవి చాలా వస్తుంటాయి. వాటిని నివృత్తి చేయాలి, కేసును ప్రాపర్ గా బిల్డప్ చేయాలి. వాళ్ళకు కొంతమందికి వచ్చిన మిడిమిడి ఇన్ఫర్మేషన్ తో, మిడిమిడి జ్ఞానంతో చాలా మంది పైన అలిగేషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కానీ ఎటువంటి తప్పులకు తావివ్వకుండా అల్టిమేట్లీ ఈ కేసులో కన్విక్షన్ సెక్యూర్ చేయాలనే ఉద్దేశంతో ఈ కేసుని ప్రాపర్ గా బిల్డప్ చేశారు. పూర్తిగా కె శ్రీకాంత్ అడిషనల్ డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో సూపర్విజన్ లో ఏసీపీ మలక్పేట్ సుబ్బరామ్ రెడ్డి, ఇన్స్పెక్టర్ మలక్పేట్ నరేష్, వాళ్ళ డిఐ అండ్ వాళ్ళ టీం అందరు కలిసి ఈ కేసుని ప్రాపర్ గా బిల్డప్ చేసి వీళ్ళని నిందితుల అరెస్ట్ వరకు ప్రస్తుతం తీసుకొచ్చాము. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అది తీసుకొని ఈ శాంపిల్స్ అన్ని కూడా అక్కడికి ఈ యొక్క సీజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా ఫోరెన్సిక్ పంపించి వాటిని విశ్లేషించి కోర్టులో ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. అండ్ ఇన్స్పెక్టర్ ఉదయలక్ష్మి ఫింగర్ ప్రింట్ టీమ్, వాళ్ళ టీం కూడా ఇందులో ఎంతో కష్టపడ్డారు. ఒక ప్లేస్ లో ఫింగర్ ప్రింట్ తీయడం అనేది కొద్దిగా కష్టము. ఇవన్నీ కూడా ప్రాపర్ గా సాలిడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ proving this case in the court of law. So I appreciate the fingerprint team of Hyderabad City Police also. మరొకసారి మా టీం అందరినీ అభినందిస్తూ ముగిస్తున్నాను. గ్రడ్జెస్, కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్న అనుమానాలు, తర్వాత పార్టీలో జరిగిన వ్యవహారాల వల్ల ఈ మర్డర్ చేశారు. ఇందులో ఇంకేమైనా లీడర్స్ ఉన్నారా, తర్వాత ఇంకేదైనా యాక్టివిటీ ఉందా, లేదన్నా ఇంకా దర్యాప్తులో ఇంకా మాకు పూర్తి విషయాలు తెలుస్తాయి.